రాజు రాజు సాయంత్రం బస్ ఎక్కుతుంటే ఎవరు పొడి చేశారండి. దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉంటే తీసుకెళ్ళి. Just check it out. వాడేనా? జీ సీతారాం రాజు. ఓ 6 feet ఉంటాడు. కళ్ళు నలుపు. That's right. కుడివైపు దంతం లేదు. Yeah. అన్నీ సరిపోయారు. ఎలా జరిగింది? వీపు మీద పొడిచారు. దెబ్బ లోపల తగిలినట్టుంది. బయట పెద్ద రక్తం లేదు. ఓకే, అమ్మాయి ఎట్లుంది? ఇక్కడే ఉంది. ఇప్పుడే పడుకోబెట్టా. ఏం చేయమంటారు? ఎవడ పొడిచింది? పొడిచింది ఎవరు చెప్తే ఆడొకడే, లేకపోతే అందరినీ పొడిచి పరదుపుతా. పొడి చేశాడ్రా. తెచ్చు కూర్చుంటే ఇలానే దిగిపోతే. వీపు విశాలంగా ఉందని పొడిచి పరదొప్తారా? ఈ కత్తిని తిప్పినట్టు కొత్త డిజైన్ అయిపోవాలి నా కొడుకులారా. పొడిచి పడుతామని నా కొడుకుని కూర్చున్నారు నీతో పడిపించుకోవడానికి. దీని పీకి నేను చంపేస్తారా? నీ అబ్బా
దీన్ని తీసి ఇక్కడ పొడిస్తే రేపటి నుంచి కడుక్కునే చేత్తోనే తినాలన్నమాట. నువ్వు వీళ్ళకి లీడరా భయ్యా? నిన్ను పొడిచి పడుతుంటే శని వదిలిపోద్దనమాట. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. నొప్పిగా ఉందా? మరి నాకెలా ఉంటుంది? కాదు మరి చెప్పు భయ్యా. వెనక నుంచి పొడిచి పడుతుంటారు నా కొడకల్లారా. ముందు నుంచి పొడిచేస్తాం. అదొక వాడి పిలుపు నీకు వినిపిస్తుంది. వాడి దగ్గరవగానే పంచభూతాలు కొంతెత్తి చెప్తాయి. నేల ఒళ్ళు విరుచుకుంటుంది. సిద్ధ కసి పుట్టినట్టు లేచాడుతుంది. అరుసురన్నప్పుడల్లా గాలి ఓరుమంటుంది. ఎవరిని చూడాలంటే నీ కళ్ళు ఆర్తితో తడవాలు. ఎవణ్ణి చూస్తే ఆకాశం అభిషేకం చేస్తుందో, ఎవడి వేరు చివర నిప్పు ఉప్పనే నాట్యం చేస్తుందో. ఎవడు తాకితే నెత్తురు నీ నొదుటి మీద పుట్టుకుతుందో, ఎవడు చూస్తే భయం చేస్తుందో, ఎవడు తాకితే ధైర్యం వస్తుందో, ఎవడి బిడ్డల బొక్కల మీద నవ్వులు వెలిగిస్తాడో, ఎవడి గుడిసెల గడపల మీద పువ్వులు పూస్తాడు. వాడిని తీసుకురా, వాడిని తీసుకురా. మమ్మల్ని బతికించా. ముందు నన్ను బతికించు.
స్వామి. దండాలయ్యా. అబ్బా నేదడిపోతావేంటి? సారీ 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 హా ఎక్కడున్నావు? పాలి ఆ? ఆంధ్రప్రదేశ్. రాజస్థాన్ నుంచి ఇక్కడ దాకా నీకు ఇంకేం హాస్పిటల్ దొరకలేదే? ఎదవ డ్రైవింగ్ నువ్వును, ఓతులేమో బ్రేక్ లేదు, ఫస్ట్ గేర్ తప్ప నువ్వు ఇంకేం వాడవే ఏంటి? ఏంటి ఊరు? ఎవడ పడితే ఆడు కాళ్ళ మీద పడిపోతున్నారు, లేచి నుంచోటాలు, దన్నాలు. ఏంటి గోల? నవ్వుతావేంటి? ఏంటి? ఊళ్ళో అంతా దేవుడు అనుకుంటున్నారు. నేను ఏంటి దేవుడు. నేను టాక్సీ డ్రైవర్ అని చెప్పొచ్చు కదా. చెప్పాను. కృష్ణుడు కూడా అర్జున డ్రైవర్ అని చెప్పారు. ఎవడో? స్టాండింగ్ ప్రోగ్రామ్ మొదలు పెట్టేశారా? బాగుంది బాగుంది. ఏడినా ఏంటి బాయ్, ఊళ్ళో అందరికి నేను దేవుడు అని చెప్తున్నావుట. కొత్త దేవుడు కాదు స్వామి, 534 మందిని కాపాడడానికి వచ్చిన దేవుడివి. 534 మందిని కాపాడుతానా? 35 అయితే మన ప్రాబ్లమా? అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? అమ్మ చెప్పింది స్వామి, చెప్పినట్టే నువ్వు నిప్పుతో వచ్చావు, నీరుతో వచ్చావు. యాక్చువల్గా నేను దెబ్బతో వచ్చాను, తగ్గంగానే కట్టుతో వెళ్ళిపోతాను. స్వామి నా బిడ్డ స్వామి. చీచు బాగుందండి చీచు. రేయ్, రేయ్, అది పేరు కాదా నీ అబ్బా? అది పెద్ద నన్ను తిట్టుకుంటారా? రేయ్, ఆగండి. అమ్మమ్మమ్మమ్మ, పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. దేవుడు అంటే దేవుడు, నేను దేవుడిని కాదు, అర్థమైందా? నువ్వు దేవుడు స్వామి. అరుస్తున్నావు ఏంటి భయ? అంటే ఒప్పుకోపోతే కొట్టేస్తావా? నీకు కూడా అర్థం కావట్లేదు. దేవుడు అంటే ఏదంటే అది అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పూలు రాలాలంటాను, రాలతాయా? అంటే గాలి గట్టిగా. గాలి ఇందాకటి నుంచే ఉంది స్వామి, పూలు ఇప్పుడే రాలే. ఎదవ లాజిక్ ఒకటి. షిర్డీ సాయిలాగా కాళ్ళ కింద నీళ్లు వచ్చేయాలంటాను, వచ్చేస్తాయా? అక్కడ ఆ పిల్ల పడిపోయింది. పల్లం అట్టుంది స్వామి. బాగా ఇరిటేట్ చేసేస్తున్నాడు అన్న. వీడికి ఒక్క ఫైనల్ టెస్ట్ పెట్టాలి. నేనే దేవుణ్ణి అయితే ఆ గోడ పడిపోవాలి. రేయ్, రేయ్, ఆగ్రా! హర హర మహాదేవ్! రేయ్! ఏంటాడు? నేను గోడ పడాలన్నాను కానీ పడగొట్టమనలేదు. గాలి వల్ల పూలు రాలే, పిల్ల వల్ల నీళ్లు వచ్చాయి, వాడి వల్ల గోడ పడింది. నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి. నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం. కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గురుతు నిరింగితి. ఉత్తర దిక్కున ఊరిని విడిచితి. పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి. కోటలు దాటితి. అడుగులు దాటితి. మడుగులు దాటితి. అన్నీ దాటితి. బొటన వేలితో నెత్తురు పొంగగా పులుపుగా నుదుట విభూతి ధరించితి. అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి. మండలమ్ముగా మాగిన పిమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపగా చూచితి నెవ్వరు చూడని లింగం. నిరుపద్రివమగు నిశ్చల లింగం. ఆది తేజమగు ఐక్యలింగం. పురాణప్రదమగు పవిత్రలింగం శివ. జాగ్రత్త డాక్టర్, ఈ అమ్మాయిని చూడండి. ఏంటి నిన్నదాకా బంతిలో కాడిందయ్యా, ఉన్నట్టుండి పడిపోయింది. చూడయ్యా. దీని పొద్దున ఏం పెట్టారు? గంజయ్య. రాత్రి గంజానయ్యా. అస్తమానం గంజి పెడితే నీరసం రాదా? పళ్ళు కూరగాయలు మాంసం పెట్టాలి. వీళ్ళకి అద్దొరకడమే కష్టం. అలాంటప్పుడు పిల్లల్ని కనకూడదు. ఏ చక్రి ఇట్రా, ఒకసారి ఫీవర్ చెక్ చేయండి, బీపీ కూడా చెక్ చేయండి. స్టెత్ దేంతో చెక్ చేస్తారు? బ్లడ్ శాంపిల్ తీసి హైదరాబాద్ ల్యాబ్ పంపించండి. ఓకే సార్. వాళ్ళు ఏం చేసినా అది బతకదు. 40 మంది ఇలాగే పోయారు. ఉన్నట్టుండి పడిపోతారు. ఒళ్ళంతా దద్దులు, జ్వరం, కళ్ళు ఎర్రగా అయిపోతాయి. ఆ తర్వాత చుట్టాలందరూ ఏడుస్తారు. శవాన్ని ఉత్తరంలో శ్మశానంలో పాతేస్తారు.
ఆ బ్లడ్ శాంపిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? పాలీలోని మెడికల్ క్యాంప్ నుంచి సార్. ప్లీజ్ కమ్ టు జీకే ఆఫీస్. క్యాంప్ తీయించమని దీంతో మాట్లాడినాం డాడ్. డీన్ అసిస్టెంట్ ఓకే, బట్ డీన్ ఇస్ టాకింగ్ డామ్ రూల్స్ డాడ్. ఓకే, గోవర్ధన్కి ఫోన్ చేయండి. ఒక 20 మందిని తీసుకెళ్ళమనండి. అండ్ నో గాన్స్, ఐ వాంట్ ఇట్ టు బి క్లీన్. డిస్ట్రిక్ట్ ఎడిషన్లో కూడా న్యూస్ రాకూడదు. డబ్బులు మన అకౌంట్ నుంచి ఇవ్వద్దు, ఫోన్ కాల్స్ మన సిమ్ నుంచి చేయొద్దు, వెహికల్స్ మన కంపెనీ నుంచి పంపొద్దు. ఫ్యాక్స్, టెలెక్స్ అండ్ ఈమెయిల్ ఎక్కడ ఈ డీటెయిల్స్ వాడద్దు. మీరు ఒకసారి డీన్తో మాట్లాడి పని అవ్వకపోతే అప్పుడు గోవర్ధన్ని పంపిద్దాం డాడ్. పొద్దున్న న్యూస్ చూడలేదా? నేను సాయంత్రం డీన్ కార్డియాక్ అరెస్ట్ పోయాడు. హీస్ నో మోర్. ఇవాటి నుంచి అసిస్టెంట్ డీన్ సైన్ చేస్తే చాలు. జస్ట్ గెట్ గోయింగ్.